ముఖ్యమంత్రుల బ్రాండ్స్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. ₹2కే కిలో బియ్యం బ్రాండ్ ఎన్టీఆర్ది. ఐటీ అంటే చంద్రబాబు గుర్తుకు వస్తారు. జలయజ్ఞం అంటే వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు. మరికొందరు ఉద్యమం తమ బ్రాండ్గా ప్రచారం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో నా బ్రాండ్ గురించి కూడా అడుగుతుంటారు. నా బ్రాండ్ ఏంటంటే యంగ్ ఇండియా. ఇదే నా బ్రాండ్ అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రంపై సునిశిత విమర్శలు చేశారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉంటే కేవలం కొన్ని మాత్రమే ఒలింపిక్ పతకాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. తక్కువ జనాభా ఉన్న దేశాలు మనకంటే ముందున్నాయని, పదుల సంఖ్యలో ఒలింపిక్ పతకాలను కైవసం చేసుకుంటున్నామని ఆయన వివరించారు. ఏటా లక్షలాది మంది బీటెక్ చేస్తున్నారని, కానీ ఎంతమందికి నాణ్యమైన విద్య అందుతోందని అంటే ప్రశ్నార్థకమేనని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 25 ఎకరాల్లో 200 కోట్ల ఖర్చుతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా ప్రీ స్కూళ్లను కూడా ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాగా దీనికి ముందు విద్యార్థులతో కలిసి ఆయన పలు క్రీడలు ఆడారు. చాలా ఉత్సాహంగా వారితో కలిసిపోయారు. స్కూల్స్ గురించి ఎలా అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించాలో ఆలోచిస్తున్న రేవంత్ రెడ్డిని పలువురు అభినందించారు.